గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్. ఈ సెకండ్ లెక్చర్లో ఈరోజు నేను పెన్ డ్రైవ్ షార్ట్ కట్ అవుతే దాని డేటా బ్యాకప్ ఎట్లా చేయాలో, బ్యాక్ ఎట్లా రిట్రైవ్ చేసుకోవాలో ఈ లెక్చర్లో చెప్తాను. పెన్ డ్రైవ్ షార్ట్ కట్ అంటే అది పెన్ డ్రైవ్ దాంట్లో డేటా ఉన్నాక కూడా దాంట్లో లోపల 1 KB 0 KB అని చూపిస్తుంది. అట్లాంటి టైంలో మీరు టెన్షన్ పడకుండా ఈ కమాండ్ యూజ్ చేసి డేటా మొత్తం బ్యాకప్ చేసుకోవచ్చు. నా పేరు నవీన్ కుమార్, నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉస్మానియా యూనివర్సిటీలో. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే రన్ కమాండ్కి వెళ్ళి CMD అని టైప్ చేయాలి, ఎంటర్ ప్రెస్ చేయాలి. నేను ప్రాక్టికల్గా ఈ స్లైడ్స్ అన్ని అయిన తర్వాత మీకు ప్రాక్టికల్గా ఎట్లా చేయాలో చెప్తాను. సెకండ్ స్టెప్లో ఇది డాస్ ప్రాంప్ట్. మనము ఇక్కడ కమాండ్ అని ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడికి వస్తుంది. అది C: యూజర్స్ మెల్విన్ నా కంప్యూటర్ పేరు. డిఫరెంట్ కంప్యూటర్లకు డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఇప్పుడు నేను C డ్రైవ్లో ఉన్నాను. మన పెన్ డ్రైవ్ ఏ లొకేషన్లో ఉందో తెలుసుకోవాలి. ఆ లొకేషన్ తెలుసుకొని ఆ డ్రైవ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. C: నుంచి ఆ డ్రైవ్కు కన్వర్ట్ చేయడం ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుంది. నాది K కాబట్టి నేను ఇక్కడ డాస్ ప్రాంప్ట్ దగ్గర K అని రాసి టైప్ చేసి కోలన్ అని పెట్టి ఎంటర్ ప్రెస్ చేయాలి. చేస్తే C నుండి ఇక్కడ చూడండి K: అని వచ్చింది, అంటే K డ్రైవ్లోకి ఎంటర్ అయినట్టు మనం. నెక్స్ట్ మెయిన్ కమాండ్ ఏంటంటే యాట్రిబ్ అనే కమాండ్ యూజ్ చేయాలి. ఈ యారో మార్క్స్ ఏంటంటే స్పేస్ పెట్టాలి. ఎక్కడెక్కడ యారోస్ ఉన్నాయో అక్కడ స్పేస్ ఇవ్వాలన్నమాట. యాట్రిబ్ స్పేస్ -R -S -H -I/S/D/L అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. ఇది డాస్ ప్రాంప్ట్ ఎట్లా ఉంటుందంటే, ఇది డాస్ కమాండ్. మనం K కాబట్టి నా పెన్ డ్రైవ్ K అని, ఫర్ ఎగ్జాంపుల్ నా పెన్ డ్రైవ్ K, అది మీకు చూపిస్తాను. K అని ఎందుకు నేను ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను. K అనేది ఎంటర్ చేసి కోలన్ పెట్టి ఎంటర్ కొడితే ఇట్లా K: ఇట్లా వస్తుంది. యాట్రిబ్ అని టైప్ చేసి ఈ కమాండ్ అంతా టైప్ చేసి ఎంటర్ కొట్టితే ప్రెస్ ఎంటర్ కొట్టగానే కొద్దిసేపు ఆగాలి. వెయిట్ ఫర్ సమ్ టైం. కొద్దిసేపు ఆగితే ఆటోమేటిక్గా డిలీట్ అయిన ప్రతి ఫైలు మీకు బ్యాక్ వస్తుంది, రిట్రైవ్ వచ్చి పెన్ డ్రైవ్లో స్టోర్ అవుతుంది. ఈ K అనే విషయం నేను ఇప్పుడు చూపిస్తాను ప్రాక్టికల్గా. కమాండ్ CMD అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. ఇది కమాండ్ ప్రాంప్ట్. C: యూజర్స్ మెల్విన్ నా కంప్యూటర్ పేరు. నేను K అని ఎందుకు తీసుకున్నానంటే, నా కంప్యూటర్లో ఇది C డ్రైవ్ చూడండి, ఇది రిమూవబుల్ డిస్క్ అంటే ఇది పెన్ డ్రైవ్ అని, ఇది K అని ఉంది కాబట్టి ఇది K అని నేను వాడినాను. మీరు వాడే పెన్ డ్రైవ్లో మీ పెన్ డ్రైవ్ లొకేషన్ ఏందో తెలుసుకొని అదే కమాండ్ అదే లెటర్కి టైప్ చేయాలి. నేను K అని రాసి కోలన్ అని పెట్టి ఎంటర్ కొడితే Kలోకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇది K. ఇక్కడ యాట్రిబ్ ATTRIB అని కొట్టి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి యాట్రిబ్ అని టైప్ చేసి స్పేస్ -R స్పేస్ -S స్పేస్ -H స్పేస్ -I స్పేస్ /S స్పేస్ /D స్పేస్ /L అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. ఎప్పుడైతే ఎంటర్ కొట్టినామో, ఒకవేళ షార్ట్ కట్ అయిన పెన్ డ్రైవ్ అయితే కొంచెం టైం తీసుకొని అట్లా వెయిట్ చేసి లాస్ట్కు K: అని ఇట్లా పడుతుంది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చూసుకుంటే పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం మళ్ళీ రిట్రైవ్ అయ్యి బ్యాక్ వస్తుంది. ఇది మన పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను మొత్తం బ్యాకప్ చేసుకోవడం ఎట్లానో తెలుసుకోవడం అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ నవీన్ కుమార్.